రాజమణి తన ఇద్దరు కూతుర్లని తీసుకొని అక్కడ గుడికి అయితే వస్తుంది. ఇక వాళ్ళిద్దరిని తీసుకొని గుడికి రాగానే అక్కడ ఉన్న పంతులు గారు రాజమణిని పలకరించి ఎలా ఉన్నారమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో రాజమణి అయితే బాగానే ఉన్నాం, మీరు బాగున్నారా పూజారి గారు అని చెప్పి అడుగుతుంది. దాంతో పూజారి గారు బాగానే ఉన్నానమ్మా అని చెప్పి అంటారు. నా చిన్న కూతురు పుట్టినరోజు సందర్భంగా అని చెప్పి రాజమణి అంటూ ఉంటే దాంతో చెర్రీ అయితే నీకు పుట్టింది ఒక్కటే కూతురు, ఇంకా చిన్న కూతురు పెద్ద కూతురు అని వేరియేషన్స్ చూపిస్తావేంటమ్మా అని చెప్పి మళ్ళీని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటకి మళ్ళీ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సరేలే నీ పని నువ్వు చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాజమణి ఇలా అంటూ ఉంటుంది. నా చిన్న కూతురు పుట్టినరోజు సందర్భంగా తన పేరు మీద అర్చన చేయడానికి వచ్చాము, అర్చన చేయండి పంతులు గారు, అలాగే మళ్ళీ నా పెద్ద కూతురు మళ్ళీ పేరు మీద కూడా అర్చన చేయించండి అని చెప్పి రాజమణి అంటుంది. దాంతో అక్కడ ఉన్న మళ్ళీ అయితే పంతులు గారు మా అమ్మగారికి త్వరగా నయం అవ్వాలని అర్చన చేయించండి అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే పంతులు గారు అయితే సరేనమ్మా పైడిపాలు గోత్రస్య మళ్ళీ నామదేశ్య చెర్రీ నామదేశ్య రాజమణి నామదేశ్య అంటూ వాళ్ళ ముగ్గురు పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటారు. అలా పంతులు గారు అర్చన చేయిస్తూ ఉంటే చెర్రీ అది చూసి మళ్ళీ వైపు చూసి చాలా సీరియస్గా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నాకు ఉండవలసిన హోదాలన్నీ దీనికి కూడా ఉంటున్నాయి, నాతో పాటు ఇది కూడా సమానంగా ఉంటుంది అని చెప్పి చాలా సీరియస్గా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. దాంతో మళ్ళీ అయితే మా అమ్మకు త్వరగా నయం అవ్వాలని చెప్పి ఆ దేవుడిని మొక్కుకుంటూ తనైతే అర్చన చేయిస్తూ ఉంటుంది. అలా రాజమణి ఇద్దరిని కూడా ఒకే సొంత కూతురులా సమానంగా చూసుకుంటుంది. అది చూసి పంతులు గారు అయితే మీరు చాలా మంచివారమ్మ, మంచి వ్యక్తి అని చెప్పి అంటూ ఉంటారు. అలా వాళ్ళైతే అక్కడ ఉండగా పంతులు గారు వాళ్ళ పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటారు. ఇక అదే గుడికి రమ్య ఇంద్రాణి వస్తూ ఉంటారు. ఇక మళ్ళీ వాళ్ళ అమ్మకి ఎదురు పడగలదా? ప్లీజ్ సబ్స్క్రైబ్.